రెండవది సెన్యార్, అక్టోబర్ మధ్యలో వచ్చింది. దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు పడ్డాయి, గాలి కూడా ఎక్కువగానే వీచింది. మూడవది డిట్వా, నవంబర్ 27న ఏర్పడింది, నవంబర్ 30 వరకు కొనసాగవచ్చు. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై ల్యాండ్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. 56 మరణాలు శ్రీలంకలో ఆల్రెడీ జరిగాయి. మన దేశంలో మొత్తం 46 మరణాలు జరిగాయి. చాలా గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సైక్లోన్లు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, ఒకదాని వెంటే ఇంకొకటి ఎందుకు వస్తుంది? మొదటి కారణం క్లైమేట్ చేంజ్. మన సముద్రాలు వేడెక్కుతున్నాయి. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సముద్రాలలో వాటర్ టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగింది. వేడి సముద్రం ఉంటే ఎక్కువ తేమ పుట్టుకొస్తుంది. ఎక్కువ తేమ ఉంటే ఖచ్చితంగా అది తుఫానుగా మారే అవకాశం ఉంటుంది.